నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు అయితే ఓయూ క్యాంపస్లో ప్రస్తుతం అయితే ఓయూ క్యాంపస్లో ఉన్నాము. ఇక్కడ ర్యాలీ అయితే జరుగుతుంది. మరి ర్యాలీ ఎందుకు జరుగుతుందో వారిని అడిగి తెలుసుకుందాం. మన పక్కన జీవన్ గారు అయితే ఉన్నారు, వారిని ఒకసారి అడుగుదాం. అన్న చెప్పండి అన్న, ర్యాలీ ఎందుకు నిర్వహించారు మీరు? ఈరోజు దేశవ్యాప్తము విద్యార్థులంతా గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది. నెట్ ఎగ్జామ్ కానీ నీట్ ఎగ్జామ్లో దాదాపు 9 లక్షల నుంచి 11 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకొని మొన్ననే 18వ తారీఖు రాశారు. నెక్స్ట్ డే అందరూ కూడా నెట్ వస్తుంది, క్వాలిఫై అవుతున్నాం, జేఆర్ఎఫ్ వస్తుందని సంబరాలు చేసుకున్న తరుణంలోనే 24 గంటలు కాకముందుకే విద్యార్థులు రాసి 24 గంటలు కాకముందుకే ఎగ్జామ్ క్యాన్సల్ అని రావడంతో విద్యార్థులంతా భయాందోళనలో నిలబడ్డారు. అదేవిధంగా నీట్ ఎగ్జామ్లో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు రాశారు. 24 లక్షల మంది విద్యార్థులు అసలు అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఏంది మేము అంత రాత్రి పగలని కష్టపడకుండా 2-3 సంవత్సరాలు కష్టపడి చదివి రాస్తే ఈరోజు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఈరోజు అసలు గుండెకాయ లాంటిది భారతదేశానికి విద్య అనేది. ఈరోజు నీట్ పేపర్ లాంటి పెద్ద పేపర్ ఇలాంటి మెడికల్ సంబంధించినటువంటి డాక్టర్లకు సంబంధించిన పేపర్ లీక్ అయితే ఈరోజు మన యొక్క విద్యా నైపుణ్యాలు, విద్యా ప్రావీణ్యాలు, ఈరోజు విద్య అభ్యున్నతి అని చెప్పి మాట్లాడే ప్రభుత్వాలు ఏమని సమాధానాలు చెప్తారు? ఈరోజు 24 లక్షల మంది విద్యార్థులే కాదు, 24 లక్షలకు సంబంధించిన కుటుంబాల ప్రాబ్లమ్స్, అదేవిధంగా 11 లక్షలకు సంబంధించిన 11 లక్షల మంది విద్యార్థులే కాదు 11 లక్షల మంది కుటుంబాల యొక్క అవాసన, దాదాపు 33 నుంచి 36 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫ్యామిలీలు సఫర్ అవుతున్నాయి. ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత పట్టించుకోవడం లేదు? ఇప్పటికైనా ఎన్టీఏని ప్రక్షాళన చేయాలి. ఎన్టీఏలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా వాళ్ళకు చేయగలిగే కెపాసిటీ ఉంటే, చేయగలిగే కెపాబిలిటీ ఉంటే మాత్రమే చేయనివ్వాలి. లేకపోతే విశ్వవిద్యాలయాల్లో ఎన్నో విశ్వవిద్యాలయాలు, సెంట్రల్ యూనివర్సిటీ కానీ స్టేట్ యూనివర్సిటీల్లో ఎంతో ప్రావీణ్యం ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు. వారితో పెట్టి ఈ ఎన్టీఏ ఎగ్జామ్ను కండక్ట్ చేయండి. ఈరోజు 2018, 2017 నవంబర్లో స్టార్ట్ అయినటువంటి ఎన్టీఏ ఎగ్జామ్ మీద చాలామంది విద్యార్థులకు చాలా నమ్మకం ఉండే. ఈరోజు ఆన్లైన్ పెట్టడం వల్ల చాలా అద్భుతంగా ఆన్లైన్ ఎన్టీఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. కానీ ఆఫ్లైన్ పెట్టడం వల్ల దీనికి ఎప్పుడు కూడా ఏ అవకతవకలు అవుతున్నాయి. దాదాపు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అనే కాకుండా గ్రూప్ 1 ఎగ్జామే కాకుండా ఈరోజు దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి 15 రాష్ట్రాలలో ఈ యొక్క 10 సంవత్సరాలలో 70 కాంపిటేటివ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినాయి. అంటే మనము విద్య నైపుణ్యాలు, విద్య ప్రావీణ్యము, విద్య అభ్యున్నతి అని చెప్పి విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి చదువు చెప్పే ఈరోజు గుండెకాయ లాంటి విద్యనే ఈరోజు లీకేజీలతో ఉంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? అరే 100 సంవత్సరాలు మనము ఆలోచించి చదివి 100 సంవత్సరాల్లో మన భవిష్యత్తు ఇలా ఉండబోతుందని చెప్పుతుంటో, విద్యార్థుల భవిష్యత్తు ఇలా ఉండబోతుందని మనం చెప్తూనే ఉంటున్నాం. కానీ విద్య ప్రమాణాలు, విద్య ప్రావీణ్యం అనేది రోజు రోజుకి దిగజారిపోతుంది. ఈరోజు టీవీ డిబేట్లలో కూర్చున్నటువంటి విద్య నైపుణ్యులు అనే వ్యక్తులు అసలు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ఎందుకు వాళ్ళు స్పందించడం లేదు? ఈరోజు వాళ్ళ యొక్క జీవితాలు అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. దాదాపుగా 2 ఇయర్స్ చదివినాక కూడా ఇంకో 2 ఇయర్స్ అదనంగా ఓన్లీ నీట్ కోచింగ్ తీసుకొని లక్షలు వెచ్చించి ఈరోజు విద్యార్థులు కష్టపడి రాస్తుంటే ఈరోజు కంప్లీట్గా ఎన్టీఏ చేసినటువంటి అవకతవకలు కొంతమంది రాష్ట్రాల్లో కొంతమంది వ్యక్తులు చేసిన వల్ల ఈరోజు చాలామంది విద్యార్థుల పరిస్థితి అర్థం కాని పరిస్థితి ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే వారందరికీ కూడా ఒకటే చెప్తున్నాము, నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు, నెట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరికీ ఒకటే చెప్తున్నాము, మీకు న్యాయం చేసేంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీ అందరికీ సపోర్ట్గా ఉంటుంది. మీ అందరికీ కూడా న్యాయం చేసేంత వరకు కూడా మేము తోడ ఉండి న్యాయం చేసే విధంగా కొట్లాడేదాకా, విద్యార్థులు న్యాయం చేసేవారు కొట్లాడేదాకా ఏబీపీ ముందుండి కొట్లాడుతాని మీ అందరికీ కూడా తెలియజేసినాం. దయచేసి ఎవరు కూడా భయభంతులు కాకండి, ఇలాంటి ఆగత్యాలు కూడా చేసుకోవద్దని విద్యార్థులందరూ కూడా ఏబీపీ నుంచి విన్నవిస్తున్నాం. అందరికీ కూడా విద్యార్థి వాళ్ళ తరపున మీ డిమాండ్స్ ఏంటి? విద్యార్థులందరూ కూడా రాష్ట్రము కష్టపడ్డాం, రాత్రిపాలను కష్టపడ్డాం. ఈ రోజులలో కష్టపడింది, రాత్రిపాలు కష్టపడింది ఏ ఎగ్జామ్ కూడా రాయలేం. దయచేసి ఈ యొక్క 2-3 నెలలు అంటే దాదాపు కొన్ని రోజులు ఆగితే మీ అందరికీ కూడా న్యాయం చేసే విధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. మీకు వెంటనే ఎగ్జామ్ పెట్టాలన్నా మీకు అన్ని కోరికలు ఉంటాయి, అవన్నింటినీ కాదు. కానీ దాదాపు 24 లక్షల మంది విద్యార్థులను అర్థం చేసుకొని 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఏబీపీ ఒక నిర్ణయం తీసుకొని ఆ విధంగా మీ అందరూ కూడా న్యాయం చేసే వరకు ఏబీపీ పోరాడుతుంది. కోరికలు అనేది, డిమాండ్లు అనేవి అందరికీ ఉంటాయి, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. అలా కాకుండా 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేసే విధంగా, అదే నెట్లో రాసినటువంటి 9 లక్షల నుంచి 11 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఏబీపీ అందరి విద్యార్థులతో మాట్లాడి చర్చించి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ఏబీపీ పనిచేస్తుందని తెలియజేస్తుంది. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మీ ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు?
ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 24 లక్షల మంది రాసినటువంటి విద్యార్థులను, అదేవిధంగా నెట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు లక్షల మంది విద్యార్థులను తీసుకొని నెట్ ఆఫీస్ ముంగడ పోయి ధర్నా చేసి ఆ యొక్క ఎన్టీఏ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసి ఈరోజు బ్యూరోక్రాట్స్ చేసినటువంటి తప్పిదాలు, కొంతమంది రాజకీయ ఉన్న వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల విద్యార్థులు నష్టపోతారు. వాళ్ళందరికీ న్యాయం చేసేంత వరకు కూడా ఏబీపీ పోరాడుతుందని తెలియజేస్తున్నాం. ఈరోజు దేశం మొత్తం తలెంచుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ఈ దేశంలో దొంగలు పడ్డారు. ఎన్టీఏ సంస్థలో దొంగలు పడి ఈ దేశాన్ని విచ్ఛిన్నకర శక్తులు ఎన్టీఏ సంస్థతోటి కుమ్మక్కై ఈరోజు విద్యార్థులు దాదాపు ఏదైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి మెడిసిన్ సీట్ల కోసం ఏదైతే విద్యార్థులు నీట్ ఎగ్జామ్ అప్లై చేస్తే ఆ నీట్ ఎగ్జామ్లో పేపర్లు అంగట్లో సరుకుల్లాగా అమ్ముకొని విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అది మరొక ముందే మొన్ననే నెట్ పేపర్ లీకేజ్ అయ్యి ఏదైతే ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా నెట్ ఎగ్జామ్ని రద్దు చేయడం జరిగింది. ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థని, ఈ దేశంలో ఉన్న ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే, ఈ దేశాన్ని విచ్ఛిన్నకర శక్తులు ఏం చేస్తున్నాయంటే ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ పైన పడుతున్నాయి. ఈ దేశంలో ఉన్న నీట్ ఎగ్జామ్ని చేస్తున్నాం. ఈ దేశంలో నెట్ ఎగ్జామ్ లీక్ అయిందంటే ఫేక్ రీసెర్చ్ స్కాలర్లు వచ్చి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే దిశలో ఈరోజు కొన్ని సంస్థలు అనేవి విచ్ఛిన్నకరంగా చేసే విధంగా ఈరోజు చర్యలు చేపడుతున్నాయి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా విద్యార్థులతోటి ఈరోజు ఏదైతే ఎన్టీఏ సంస్థని ప్రక్షాళన చేయాలని ఎంటీఏ సంస్థ యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్గా మేము ఒకటే విద్యార్థులకు తెలియజేస్తున్నాము, మీరు మనస్తాపనకు గురవద్దు. మీ వెంట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా ఉన్నది. ఏదైతే ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థని, ఈ దేశంలో ఉన్న విద్యార్థులను మోసం చేయడానికి విచ్ఛిన్నకర శక్తులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే మనం చూస్తున్నాం బీహార్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని కావచ్చు, వాళ్ళందరిపైన ప్రత్యేకంగా ఒక కమిటీ నీట్ పైన ఒక కమిటీ వేసి వాళ్ళందరిపైన ఎవరైతే దోషులు ఉన్నారో, ఏదైతే విచ్ఛిన్నకర శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ తీసి నీట్ని ఏదైతే ఎన్టీఏ సంస్థలను ప్రక్షాళన చేసి విద్యార్థులకి ఏదైతే నెక్స్ట్ రాసే విద్యార్థులకి, భావితరాల విద్యార్థులకి ఏదైతే నెక్స్ట్ సారికి ఇప్పటికైతే ఎన్టీఏ మీద విద్యార్థులకి ఏమాత్రం కూడా వాళ్ళకి నమ్మకం లేదు. కానీ ఈరోజు ఎన్టీఏని కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఎన్టీఏని ప్రక్షాళన చేసి ఏదైతే రాబోయే ఎగ్జామ్లు అయినా కానీ మంచిగా జరిపే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా ఏదైతే 28 రాష్ట్రాల వ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా మిమ్మల్ని ఏదైతే అడ్డుకునే విధంగా చర్యలు చేపడతామని తెలియజేస్తుంది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఓయూ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఎన్టీఏ యొక్క దిష్టిబొమ్మ దానం చేసేయడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా ఈరోజు దేశంలో ఈరోజు రీసెర్చ్ స్కాలర్లు, అలాగే వాళ్ళు రీసెర్చ్ స్కాలర్స్ అయిపోయాక వాళ్ళు ఒక ప్రొఫెసర్ వృత్తిలోకి వస్తారు. అలాగే నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు వాళ్ళు దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఈరోజు డాక్టర్లుగా వాళ్ళ వృత్తిని ఈరోజు వాళ్ళు నిర్వర్తిస్తారు. కానీ ఈరోజు ఈ దేశంలో ఎన్టీఏ నిర్వహించినటువంటి ఈ యొక్క 2 పరీక్ష ప్రశ్నపత్రాలు ఏవైతున్నాయో వీటి రెండింటిని కూడా ఈరోజు లీక్ చేసిన దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు దేశంలో ఏవైతే చదువు చెప్పే గురువు, ఇంకోటి విద్యను అందించే వైద్యుడిని దేవుళ్ళ కొలిచే మన యొక్క తత్వం ఉన్నది ఈరోజు భారతదేశంలో. కానీ ఈరోజు ఇలాంటి 2 పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజ్ని ఈరోజు దేశమంతా కూడా తలదించుకోవాలి. ఈరోజు ఆ యొక్క పరీక్ష నిర్వహించినటువంటి అధికారులు కూడా ఈరోజు తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు దేశంలో దైవంగా కొలిచేటువంటి ఈ 2 వృత్తులను ఈరోజు వాళ్ళు కూలీ చేస్తున్నారు కదా, ఈరోజు వాళ్ళు డబ్బులకు అమ్ముకుంటున్నారు కదా. ఈరోజు కష్టపడి ఆ యొక్క వృత్తులకు వృద్ధి చెంది దేశానికి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంతోమంది పేద బడుగు బలిగిన వర్గాల విద్యార్థులు ఈరోజు రాత్రనక పగలనక కష్టపడుతూ చదువుతూ ఈరోజు వాటిని అందుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు రాత్రనక పగలనక కష్టపడుతూ వాళ్ళు దేశంలో నంబర్ 1 ర్యాంకులు తెచ్చుకోవాలని కూడా ఈరోజు వాళ్ళు చదువుతున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఈరోజు పేపర్లు అంగట్లో సరుకుల్లా లక్షలు ఇచ్చిన వాళ్ళకి పేపర్లు అమ్ముతూ ఈరోజు ఈ యొక్క ప్రశ్నను కూలీ చేయడం ఈరోజు దేశానికి సిగ్గుచేటని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి వీటన్నిటిని నిరసిస్తూ ఈరోజు ఎన్టీఏ యొక్క ఏజెన్సీ సంస్థను ఈరోజు ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఎన్టీఏ యొక్క దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఈరోజు వీటిపైన చర్యలు తీసుకొని వేయడంలో ఈరోజు దేశమంతా కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో దేశమంతా కూడా ఈరోజు ఉవ్వెత్తునై ఈరోజు
మేము కూడా ఉవ్వెత్తున ఎగిసిపడి ఆందోళన సృష్టిస్తామని కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఓయూ శాఖలో ఏబీపీ ఆధ్వర్యంలో ఈరోజు దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే గత వారం రోజులుగా మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా విద్యారంగంలో మనం చూసుకున్నట్టయితే పేపర్ లీకేజీలు మనం అందరం చూస్తున్నాం. ఏదైతే పేపర్ లీకేజీలు మనం చూసుకున్నట్టయితే వైద్య పేపర్ లీకేజీలు జరగడం చాలా నిర్వీర్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఈరోజు నీట్ ఎగ్జామే కానీ నెట్ ఎగ్జామే కానీ నీట్ ఎగ్జామ్ రాయడం కేవలం కారణం ఏంటంటే బీడీఎస్ ఎగ్జామ్లు BHMSలు MBBS ఎగ్జామ్లు ఉన్నటువంటి జనరల్ మెడికల్ అండ్ ఇంట్రెస్ట్ ఎగ్జామ్ల కోసం మనం ఈరోజు ఈ ఎగ్జామ్ రాస్తారు. అటువంటి విద్య కోసం రాసినటువంటి ఎగ్జామ్లోనే ఈరోజు పేపర్ లీకేజ్ జరగడం అనేది చాలా నిర్వీర్యమైనటువంటి విషయం. అలాగే మనం చూసుకున్నట్టయితే నిన్నటికి ఉన్న 2 రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే నెట్ ఎగ్జామ్ పేపర్ కూడా లీకేజ్ అయింది. మనం చూసుకున్నట్టయితే ఈ ఎన్టీఏ ప్రభుత్వం వల్ల మనం చూసుకున్నట్టయితే వైద్య 2 పేపర్లు కూడా లీక్ అవడం చాలా నిర్వీర్యమైనటువంటి విషయం. గతంలో చూసుకున్నట్టయితే 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. అలాగే నెట్ ఎగ్జామ్ మనం చూసుకున్నట్టయితే 11 లక్షల మంది అప్లై చేయడం జరిగింది. దాంట్లో 81% మాత్రమే రాయడం జరిగింది. అటువంటి ఈరోజు మనం చూసుకున్నట్టయితే దాదాపు 9 నుంచి 10 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరగడం జరిగింది. చూసుకున్నట్టయితే మనము రాబోయే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి ఎగ్జామ్లకు హాజరు కావాలంటే ఇటువంటి ఎన్టీఏ సంస్థలను ఎలా నమ్మాలి? మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెట్ ఎగ్జామ్ జరిగి 48 గంటలు కావస్తుంది. కాకపోతే ఎటువంటి విషయం కూడా ఇప్పటి వరకు కూడా డైరెక్టర్ కానీ చైర్పర్సన్ అయినటువంటి జగదీష్ కుమారే కానీ సుబోధ్ కుమార్ కానీ ఎటువంటి నిర్ణయాలు కూడా ఇప్పటివరకు చేయలేదు. దీనిపైన అటువంటి కఠినమైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఏబీవీపీ విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు తగ్గదని తెలియజేస్తున్నాం. ఎన్టీఏ ప్రభుత్వం చేసిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నేను రాత్రనక పగలనక క్యాబ్ నడుపుకొని నాకు PhD వస్తుందని పొలిటికల్ సైన్స్లో నేను ఈ UGC నెట్ రాయడం జరిగింది. ఇందువల్ల నేను ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన దానికి నేను ఎవరికి చెప్పుకొని బాధపడుతున్న పరిస్థితిలో ఉన్నా. ఇలా చేయడం వల్ల నేను ఎటువంటి మానసికానికి లోనవుతున్నా. ఇలాంటి ప్రభుత్వాలు చేయడం వల్ల నేను ఎంతో బాధాకరంగా ఉన్నా. ఈ UGC నెట్ అనేది ప్రక్షాళన చేసి మళ్ళీ నిర్వహించాలని నాకు ఎంతో వస్తుందని బాధపడి అనుకున్నా కానీ నేను ఇలా అవుతుంది అనుకొని నేను చాలా బాధపడుతున్నాను. ఈ ప్రభుత్వాలు చేయబట్టి నాలాంటి నిరుద్యోగులు ఏం కావాలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ఎన్టీఏని నిలదీస్తున్నాను.